మరణాన్ని తిరిగి జయించిన వాడు దేవుడు. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని తిరిగి జయించినటువంటి వాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్? ఓ డెత్ వేర్ ఇస్ యువర్ పవర్? నీ శక్తి ఎక్కడా? మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేశాడు. ఏమంటే ఈ ప్రాంతంలో త్రాచుపాములు ఉంటాయా? త్రాచుపాము కూరలు బీకేసాం అనుకోండి, మనం కూడా మెడలు వేసుకుని తిరగచ్చా? తిరగలేమా? దానికి ఉన్న శక్తి నిర్వీర్యం అయిపోయింది అనుకోండి. త్రాచుపాము కన్నా విషం కూరలు పీకేస్తే నేను కూడా మెడలు వేసుకుని తిరుగుతాను. ఎందుకంటే అది ఏమీ హాని చేయలేదు, ఏ అపకారం చేయలేదు. ఇంక మనల్ని చంపేటువంటి ఆ శక్తి దానికి ఉండదు కాబట్టి మనం కూడా మెడలు వేసుకోవచ్చు. యేసుప్రభువు వారు చేసింది అదే. మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేశాడు, మనందరికి పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! ఆయన 3 రోజులు తిరిగి లేచాడు. ఆయన ఈరోజు ఎంతమంది, ఇన్ని వేలాది మంది ప్రజలు ఇలా దేవుని ఆరాధిస్తున్నారంటే, నేను దేవుని స్వార్థను ప్రకటిస్తున్నానంటే మీ విశ్వాసము నిరీక్షణకు ఆధారం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ యేసయ్య గనక పునరుత్థానం చెందకపోతే నేను చేస్తున్న ప్రకటన వ్యర్థం, నా విశ్వాసం వ్యర్థం, ఇలా కూర్చోవడం వ్యర్థం, నేను ఇలా చెప్పడం వ్యర్థం. యేసు గనక మరణాన్ని తిరిగి జయించకపోతే క్రైస్తవ విశ్వాసానికి ఆలంబన, క్రైస్తవ విశ్వాసానికి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము.